అందుకే రేపు వాళ్ళు బయలుదేరగానే నువ్వు వాళ్ళని ఫాలో అవ్వాలి చారి. వాళ్లతోనే ఉండి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చెయ్యి. డెస్టినేషన్ తెలిసేంత వరకు నువ్వు వాళ్ళని వదలకు. వాళ్ళు నన్ను ఎలా తీసుకెళ్తారు మేడం? మారువేషం వేసుకో చారి. మీ సార్ సంతోషం కోసం నువ్వు ఆ మాత్రం సాహసం చేయలేవా? చేస్తాను మేడం. గుర్తుపెట్టుకో, ఇది వాళ్లపై అనుమానంతో కాదు, వాళ్ళ ఆనందం కోసం చేస్తున్నాం. ఎస్ మేడం. గో. ఓకే మేడం. మోమ్, ఈ చారుని అడ్డు పెట్టుకోవడం అవసరమా మోమ్? డైరెక్ట్ గా జై వెహికల్ కి జీపీఎస్ పెట్టుంటే సరిపోయేది కదా. దాన్ని ట్రాక్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనకెలాగో తెలుస్తుంది కదా. నేను మైక్ పెట్టాను, నువ్వు సీసీ కెమెరా పెట్టావు. ఏమైంది? ఆ మంగ కనిపెట్టి మేనేజ్ చేయలేదా? జీపీఎస్ పెడితే మాత్రం అది వదిలేస్తుందని అనుకుంటున్నావా? అందుకే టెక్నాలజీని నమ్ముకోకుండా జై హ్యాపీనెస్ ని సాకుగా చెప్పి చారిని ఫాలో అవ్వమని చెప్పి పంపించాను. జై సంతోషం కోసం చారి ఏదైనా చేస్తాడు. ఆ మంగ చారిని మాత్రం వదులుతుందా మోమ్? వాణ్ణి వదిలించుకోకుండా ఉంటుందా అది? ఆ లోపు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చారి తెలుసుకుని మనకి చెప్తాడు. ఇమ్మీడియట్ గా మనం బయలుదేరి వెళ్దాం. నువ్వు రెడీగా ఉండు. మన పక్కన బానిసలా, మన వెనక కుక్కలా పడుండాల్సిన ఆ మంగ వెనక మనం పడాల్సి వస్తుంది. ఆ 3 నైట్స్ అవని దాన్ని నా చేతులతోనే చంపేస్తాను. ఒసే మంగా, ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తానే. ఈ ట్రిప్ మనకు మెమరీగా ఉండిపోవాలి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. అందుకే కదండి ప్లాన్ చేశాను. దట్స్ వై ఐ అప్రిషియేట్ యు బంగారం. ఐ లైక్ యు అండ్ ఐ లవ్ యు. ఈ ప్లాన్స్ లో నేను కొన్ని స్వీట్ థింగ్స్ యాడ్ చేయబోతున్నాను. ఏంటండి? ఈ జర్నీలో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ని ఎంజాయ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఆన్ ది వేలో ఒక అందమైన లొకేషన్ లో ఆగి ఇద్దరం కలిసి కిస్ తో సెల్ఫీ దిగుదాం. ఇంకొంచెం దూరం వెళ్ళాక హక్ చేసుకుని ఒక వీడియో తీసుకుందాం. దేవుడా, రామేశ్వరం పోయినా శనీశ్వరమే ఎదురైనట్టు ఎక్కడికి పోయినా ఈయన అక్కడికే వస్తాడేంటి? ఏంటి కిస్ ఎక్కడ పెట్టుకుందామా అని అప్పుడే ఆలోచనలో పడ్డావా? మీకు భలే అర్థమైందే. ఐ నో డార్లింగ్, యు ఆర్ టూ స్మార్ట్. ఐఎమ్ సో ఫాస్ట్. నేనేదో అనుకుంటే ఈయన గారు ఇంకేదో చేసేలా ఉన్నారు. ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించే దేవుణ్ణి చూపించు దేవుడా.
ధీ గ్రేటురా తల తల 2000 నోటురా ఏ రాజా 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 ధీ గ్రేటురా తల తల 2000 నోటురా ఏ రాజా 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 ధీ గ్రేటురా నువ్వు అడుగేస్తే మారే ధీ గ్రేటురా బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్వీటులా కలనే నింపుకున్న వాళ్ళైతున్నా నువ్వు కళ్ళు లేని వాడివని అమ్మాయి ఇప్పుడు టాపిక్ అవసరమా ఏ అది లేకుండా పడలేవా సారీ గురు ఏ ఎవరే నువ్వు కారు కట్టంగా వచ్చావు కళ్ళు కనిపించట్లేదా అవును బాబాయ్, కళ్ళు లేని కబోదిని బాబాయ్. అయ్యో పాపం. కళ్ళు లేకపోతే కదలకుండా పక్కన ఉండాలి కానీ రోడ్డు మీకు వచ్చేస్తావా? ఊరు వెళ్ళాలని వచ్చానండి అయ్యా. ఏ ఊరు వెళ్ళాలి? మీరే ఊరు వెళ్తున్నారమ్మా? ఏ మేమెక్కడికి వెళ్తే నీకెందుకు? అంటే ఈ గుడ్డోడికి లిఫ్ట్ ఇస్తారని. ఇవ్వం. దయగల ధర్మప్రభువులు మీకు పుణ్యం వస్తుంది. మీ జీపులో ఏదో మూలన చోటు ఇవ్వండి బాబాయ్. ఇది జీప్ అని నీకెలా తెలుసు? అంటే బాబాయ్ ఇంజిన్ సౌండ్ని జీప్ అని ఊహించానండి అయ్యా. సర్లే మాకు పుణ్యం అక్కర్లేదు. కొత్తగా పెళ్ళైన మాకు కాస్త ఏకాంతం కావాలి. నువ్వు వేరే వెహికల్ చూసుకుని ఇష్టం. కొత్తగా పెళ్ళైన దంపతులు అంటున్నారు. మీకు నాలా గుడ్డి సంతానం కాకుండా మిరిమిట్లు గొలిపే కాంతివంతమైన కళ్ళతోటి మీకు పిల్లలు పడతారు బాబాయ్. కొంచెం నన్ను ఎక్కించుకోండి బాబాయ్, ప్లీజ్ బాబాయ్. ఇతన్ని మా వెంట తీసుకువెళ్తే అయ్యగారి ఆగడాల నుంచి తప్పించుకోవచ్చు. ఆహా, పాపం గుడ్డివారుండి మనతో తీసుకువెళ్దాం. మీరు చల్లగా ఉండాలమ్మా తల్లి. వీడిని మనతో తీసుకెళ్తే మనకి ప్రైవసీ ఉండదు నిత్య. ప్లాన్స్ అన్ని వేస్ట్ అవుతాయి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను బాబాయ్, నాకు కనిపించదు కదా. కనిపించకపోయినా వినిపిస్తుంది కదా. కావాలంటే వినిపించకుండా చెవుల్లో దూదెట్టుకుంటాను బాబాయ్. ప్లీజ్ అండి, అంతగా బతిమాలుతున్నాడు కదా, తీసుకువెళ్దాం. మీరు మళ్ళీ చల్లగా ఉండాలమ్మా. కాదనకండి బాబాయ్, కనికరించండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. సరే ఎక్కు. అలాగే బాబాయ్. హలో హలో హలో, అక్కడ కాదు, బ్యాక్ సీట్ లో కూర్చో. సారీ అలా అండి, వెళ్ళండి. అలా కాళ్ళు లేని కబోదిని కదండి. అయ్యో ఇక్కడండి, ఇక్కడ ఇక్కడ. ఆగండి 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 ఆగండి. ఇక్కడెక్కడి? ఆ ముందు సీట్ కాదు, వెనక. ఇక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే బాబాయ్. నువ్వేమన్నా మా చుట్టా నువ్వా నిన్ను మాతో తీసుకెళ్ళడానికి? నీకు గమ్యం లేదు, మాకు సరదా లేదు.
ఎలాగోలా సారు వాళ్ళని చేరుకున్నాను. ఇక వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టాలి. తలుచుకోగానే దేవుళ్ళ వచ్చాడు. అతనున్నంత వరకు ముద్దులు, హగ్గులు, సెల్ఫీలు, ఏ గొడవ ఉండదు. ఏంటండి ఇది? వెనక ఆయన ఉన్నారని కూడా చూడకుండా ఆ, ఉంటే మాత్రం చూస్తాడేంటి? చూపులేదు కదా. ఒంటి చేతితో డ్రైవింగ్ అండి బాబాయ్. రెండో చెయ్యిని కూడా స్టీరింగ్ మీద వేసి నడపండి. నేను సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తున్నాను వీడికెలా తెలుసు? ఏయ్, నీకు కళ్ళు కనిపించవు కదా? నేను సింగిల్ హ్యాండ్ తో డ్రైవ్ చేస్తున్నానని ఎలా చెప్పావు? అంటే బాబాయ్, ఒంటి చేతితో డ్రైవింగ్ చేస్తే బండి బ్యాలెన్స్డ్గా వెళ్దండి, అటు ఇటు ఊగుతుందండి. అందుకే అలా చెప్పాను బాబాయ్. వీడు నిజంగా బ్లైండా లేక యాక్ట్ చేస్తున్నాడా? ఇప్పుడు చూడండి బాబాయ్, బండి సేక్ అవ్వకుండా ఎంత స్మూత్ గా వెళ్తుందో. చూపు లేదు కానీ సౌకర్యాలు కావాలా నీకు? చెప్తా. ఓయ్, నీ పేరుంటోయ్? అంటే అది అది బాబాయ్, నీ పేరు అడిగానయ్యా, ఈ ప్లేస్ ఏంటా అని అడగలేదు. రంగరాజు అంటారు బాబాయ్. ఓ, రాజు గారు అన్నమాట. అవును బాబాయ్, రాజా ది గ్రేట్. అవును, ఇంతకీ తమరి కళ్ళెలా పోయే రాజు గారు? అదో పోలీస్ స్టోరీ బాబాయ్. అప్పట్లో నేను విజయవాడ 1 టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడిని. ఒకరోజు గంగులనే రౌడీ కాలేజీకి వెళ్తున్న కనకమ్మ అనే అమ్మాయి మొహం మీద యాసిడ్ పోస్తానని బెదిరింతుంటే ఏదో నీళ్లు పోతాడనుకుని ఆ అమ్మాయికి అడ్డుగా నిల్చున్నాను బాబాయ్. ఆడు నిజంగానే యాసిడ్ పోశాడు. అలా నా కళ్ళు పోయినాయి. ఇదేదో సినిమా స్టోరీలా ఉంది. అంటే నా స్టోరీనే సినిమాకే తీశారమ్మా. సినిమా వాళ్ళు మీ బయోపిక్ తీశారంటే మీరు చాలా ఫేమస్ రాజు గారు. బాగా దాహంగా ఉంది, ఓ బొండం తాగితే బాగుంటుంది. బాబాయ్, బాగా దాహంగా ఉందండి, ఆ కొబ్బరి బండాల దగ్గర ఆపండి. రాజుగారు, మీకు కళ్ళు కనిపించవు కదా? కొబ్బరి బొండలు ఎలా కనిపించాయి? అంటే బాబాయ్, రోడ్డు పక్కన బొండాలు అమ్ముతుంటారు కదా, అలా చెప్పానన్నమాట. నేను అడిగిన చోటే బొండాలు ఉండటం నా అదృష్టం బాబాయ్. సరే రాజుగారు, కిందకి దిగుతారా లేక వెహికల్లోనే ఉంటారా? దిగెక్కటం ఈ కబోది కష్టం లేండి బాబాయ్. నాపై దయించి నా దగ్గరికి ఓ బొండం తెచ్చేవండి బాబాయ్. అలాగే. ఆ, నిత్యం, చెప్పండి బాబు. పెద్దనా 3 బోండాలు కొట్టు. నాకెందుకో వాడు బ్లైండ్ ఫెలో కాదేమో అనిపిస్తుంది. నటిస్తున్నాడేమో అని నా డౌట్. చచ్చా,
అతన్ని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదండి. చీకటిని తప్ప వెలుగుని చూడలేని గుడ్ల గుబల కనిపిస్తున్నాడు. సారు మేడము నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. కొంప తీసి నాపై ఏం అనుమానం రాలేదు కదా? వాన 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 మేఘాలాపనలోన నేను పాట పాట. వీడు రంగరాజో లేక నటరాజో ఇప్పుడే డిసైడ్ చేస్తాం. బాబాయ్, ఏమైంది రాజు గారు? ఏదో నా మీదకు వచ్చినట్టు అనిపించింది బాబాయ్. అనిపించిందా కనిపించిందా? కళ్ళు లేని కబోదికి ఎలా కనిపిస్తుంది బాబాయ్? ఓకే, బోండం తీసుకోండి. ఎక్కడ బాబాయ్? ఇదిగో ఇక్కడ. థ్యాంక్స్ బాబాయ్. అమ్మో, నేను రాకుండా స్టార్ట్ చేసావా? మీ బొండం రెడీగా ఉంది. నాకు ఈ బొండమే కావాలి. సచ్చినోడా. వాటర్ రాకుండా ఒకటి ఎయిర్ వస్తుందేంటి? మరి నీళ్ళు అయిపోతే గాలిగా వస్తుంది. అప్పుడు తాగేసావా? అంత తొందర ఏంటి నీకు? కొబ్బరి తిందామని. ఏంటి? ఈ వాటర్ కాయలో లేత కొబ్బరి తాటి ముంజలా ఉంటుంది. బాబాయ్, కొబ్బరి తీసివు. ఆ లేత కొబ్బరి నేను కొడుతున్నా. తినండి. చెప్పులది కాదు. ఏం చేస్తున్నారు మీరు? లేత కొబ్బరిని నా పెదాలతో అందుకోబోతున్నాను. కొబ్బరి పేరు చెప్పి నన్ను కిస్ చేయాలని చూస్తున్నారు కదా? నాకు తెలియదు అనుకున్నారా? నేను వెళ్తున్నాను. ఈ చారిగడేంటి అప్డేట్స్ చెప్పరా అంటే అప్పటి నుంచి కాలే చేయలేదు. వాడు చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా మామ్. టైం వేస్ట్ చేయకుండా చెయ్యి. ఓకే.